నంద్యాల పట్టణంలో ఆర్థిక కలకలం చోటు చేసుకుంది. స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్న నాగేశ్వరరావు భారీగా అప్పులు చేసి పరారైనట్టు సమాచారం రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సుమారు 10 కోట్లకు పైగా అప్పులు చేసినట్టు ఆరోపణలు వెలువడుతుండగా గత వారం రోజులుగా ఆయన నివాసం మరియు క్లినిక్ రెండు మూసివేయబడి ఉన్నాయి. దీంతో ఆయన పరారైనట్టు అనుమానాలు మరింత బలపడ్డాయి. వైద్యుడిని సంప్రదించేందుకు బాధితులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో ఎలాంటి సమాచారం అందించలేదని తెలుస్తోంది. ఇక ఆయన ఐపీ దాఖలు చేసినట్టు పట్టణంలో ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు. తమ కష్టానికి డబ్బులు కోల్పోయామనే ఆందోళనలో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ఆయన పరారయ్యారా లేక వేరే కారణాలా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ఇంకా మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, అంటే డాక్టర్ గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో నిజంగా పరారైనట్టుగా ఏమైనా సమాచారం ఉందా? వైద్యంలో చూసుకోవచ్చు. నంద్యాల పట్టణంలో ఈ రోజు మొత్తం ఆర్థిక కలకలం మధ్య జరిగింది. పట్టణానికి చెందినటువంటి ఆరోగ్య వైద్యులు భారీగా అప్పులు చేసి కనపడకుండా పరారైనట్టు కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. దీంతో డబ్బులు ఇచ్చినటువంటి బాధితులందరూ కూడా తీవ్ర ఆందోళనకైతే గురవుతున్న పరిస్థితి. పూర్తిగా నంద్యాల పట్టణానికి చెందినటువంటి ఆరోగ్య వైద్యుడు నాగేశ్వరరావు దాదాపు 10 కోట్లకు పైగా అప్పులు చేసి పరారైనట్లు కూడా సమాచారం ఉంటుంది. అయితే గత వారం రోజులుగా ఆయన నివాసం హాస్పిటల్ రెండింటికి కూడా తాళాలు వేసి ఉండడంతో అనుమానాలు మరింత అయితే పెరిగినట్లు కూడా తెలుస్తా ఉన్నాయి. అయితే నాగేశ్వరరావును సంప్రదించేందుకు బాధితులు అయితే ప్రయత్నించాక 10 సార్లు ఆయన ఫోన్ కి కాల్ చేస్తే కూడా మొబైల్ స్విచ్ ఆఫ్ ఉండడంతో, అంతేకాకుండా అతని నుంచి ఎటువంటి సమాచారం లభించకపోవడంతో ఒక్కసారిగా ఆయన కనిపించకపోవడము, దానికి కారణం ప్రధానంగా ఆ డబ్బే అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. దీంతో ఎవరైతే వైద్యుడికి అప్పులు ఇచ్చినటువంటి బాధితులందరూ కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇది ఇలా ఉండగా నాగేశ్వరరావు ఐపీ దివాలా పిటిషన్ పెట్టినట్లు కూడా ప్రస్తుతం అయితే నంద్యాల పట్టణంలో జోరుగా అయితే ప్రచారం కొనసాగుతుంది. దీనిపై అధికార ధృవీకరణ అయితే ఎటువంటిదిగా కాలేదని కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే వైద్యుడికి ఇచ్చినటువంటి బాధితులంతా కూడా తమ కట్టాల్సిన సొమ్ము ఏమవుతుందని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సంబంధిత అధికారులు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే ఇప్పటికే వెళ్లి డాక్టర్ పైన కూడా ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. మరి నిజంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని మరి దానికి సంబంధించి వివరాలు అన్ని అంటే ఏదైతే బాధితులకు న్యాయం చేస్తారా లేదన్న అయితే మరి కొన్ని రోజులు అయితే వేచి చూడాలి. అంటే ఇంతవరకు ఎంతమంది బాధితులు ఉన్నారు? దాదాపు ఆయనకు 10 కోట్ల రూపాయలు అంటే ఎలా బిజినెస్ కోసం అని చెప్పారా? ఎందుకు బాధితులు అంతగా ఆయనకు డబ్బులు ఇచ్చారు? అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే హాస్పిటల్ నడుపుతున్నటువంటి డాక్టర్ కావచ్చు, హాస్పిటల్ పెట్టుబడి పెట్టిన తర్వాత ఎవరైనా సరే ఇప్పుడు సామాన్య ప్రజలు ఎలా ఉంటారంటే వారి పిల్లల భవిష్యత్తు కోసం చదువులో కావచ్చు, పెళ్లిలో కావచ్చు, ఏదైనా సరే డబ్బులు దాబెట్టుకుంటే ఏదో వడ్డీ వస్తుందని ఒక ఆశతో వైద్యుడికి అయితే అప్పులు ఇచ్చిన పరిస్థితి. కాకపోతే ఒక్కసారిగా ఆయన 10 కోట్లకు ఐపీ పెట్టి వెళ్లడంతో వాళ్ళందరూ కూడా అంతా కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ప్రజలే అయినట్టు తెలుస్తుంది. దాదాపు అంటే వందలాది మంది కూడా బాధితులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా అంటే మనకి స్పష్టంగా అయితే తెలియదు. దీనికి సంబంధించి నంద్యాల పోలీసులు మరి ఏమైనా సమాచారం అందిస్తారా అన్నది కూడా అయితే వేచి చూడాలి. అంటే దీనిపైన పోలీసులు ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, లేదంటే కుటుంబ సభ్యులు ఏమైనా సంప్రదించే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? అయితే చూసుకోవచ్చు రాజ్యంలో ఏదైతే బాధితులందరూ కూడా నంద్యాల పోలీస్ స్టేషన్ లో అయితే ప్రస్తుతం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే డాక్టర్ మీద ఇట్లా డబ్బులు తీసుకొని కనిపించకుండా పోయాడు అని చెప్పేసి ఫిర్యాదు అయితే చేయడం అయితే జరిగింది. మరి ఎఫ్ఐఆర్ నమోదైందా లేదన్నది అయితే ఇంకా పోలీసులు అయితే వెళ్ళలేదు. కాకపోతే పోలీసులు అయితే ఇప్పటికీ ఈ డాక్టర్ పైన ఎక్కడున్నా అని విచారణ అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే విచారణ అంతా పూర్తయిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ రామాంజనేయులు.